వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి మ్యాక్సిమం ఫైనాన్స్ సంబంధించిన యూట్యూబ్లో చూసే వాళ్ళకు, తెలుగు వాళ్ళకు ఖచ్చితంగా ఈ పేరు ఐడియా ఉంటుంది. శ్రీనివాస్ చీకటి గారు, అదే తెలుగు అసెట్స్ శ్రీనివాస్ చీకటి గారు మనతో పాటు ఉన్నారు. అదే కాక రీసెంట్గా మనీ విటమిన్ అని ఒక బుక్ కూడా రాశారు. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. మీ బుక్ మనీ విటమిన్ మంచి అమెజాన్లో కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఓవరాల్గా మ్యాక్సిమం ఫైనాన్స్కి సంబంధించి ఏదున్నా మీరు అందరికీ సుపరిచితులే తెలుగు వాళ్ళకి. ఇప్పుడు మనకు కామనైజ్గా ఇప్పుడు నాకు 30+ వచ్చేసారు. ఓకే. 25 ఇయర్స్కి అట్లా నేను జాబ్ చేయను అయినా. అవును. తర్వాత ఈ 5 ఇయర్స్ నేను కాలం గడిచిపోయింది, ఎంజాయ్ చేస్తూ వచ్చాను అనేసి 30 ఇయర్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అయిపోతాయి. మ్యారేజ్ అని, అదని, ఇదని జనాలు క్వశ్చన్ చేస్తుంటారు. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేసినావు, ఇల్లు తీసుకున్నావు, కారు తీసుకున్నావు. అసలు 30 తర్వాత మీరు అన్నారు జీరో అని, అసలు ఏం స్టార్ట్ చేయలేదు. మైండ్ సెట్ ఎలా ఉండాలి మనీ విషయంలో, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, ముందుకు వెళ్ళాలంటే అంటే లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ అవ్వాలి, భవిష్యత్తులో ప్రాబ్లం కాకూడదు అంటే తెలుగు అసెట్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఫౌండేషన్ అనేది వచ్చేది 30+. అంటే మీరు మన ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు అడిగేది కూడా ఫస్ట్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా మీరు ఏదో 40-50 అడగలేదు. సో 30 ఇయర్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ఓపెన్ ప్లాట్ ఉంటుంది అనుకో, దాన్ని క్లీన్ చేసుకొని అంత ప్లానింగ్ వేసి తర్వాత ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం. సో మీరు 25 ఇయర్స్కి జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక ప్లానింగ్ చిన్న జాబ్లో జాయిన్ అవుతారు. అంత 30 ఇయర్స్ కల్లా మీకు క్లారిటీ వస్తుంది, అంటే ఒక ప్లానింగ్ అనేది వస్తుంది. సో 30 ఇయర్స్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ ఎంత ముఖ్యమో 30 ఇయర్స్ కూడా ఫౌండేషన్ అంత ముఖ్యం. 30 ఇయర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అది ఫౌండేషన్ లాగా అనమాట. సో మీరు ఫౌండేషన్ 4 అంతస్తులకు వేస్తారా లేకపోతే 20 అంతస్తులకు వేస్తారా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఫౌండేషన్ స్టేజ్లో డిసైడ్ చేస్తాం. అంటే ఆ ప్లానింగ్లోనే మీకు అది డిపెండ్ అయి ఉంటుంది. నేను 1 అంతస్తుకు ఫౌండేషన్ వేసి ఆ 50 సంవత్సరాల తర్వాత అరే నేను ₹1 కూడా సంపాదించలేదు అంటే నువ్వు ఫౌండేషన్ సరిగ్గా వేసుకోలేదు కదా. సో అదేవిధంగా 30 ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, అంటే ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే 30 ఇయర్స్ అనేది చాలా డేంజర్ స్టేజ్ అనమాట. డేంజర్ స్టేజ్ ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడే వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా అప్పుడే బయటకు వస్తారు. అది అప్పటి వరకు వాళ్ళు దాదాపు ఒక 25, ఈవెన్ కొంతమంది స్టార్టింగ్ జాబ్ వచ్చినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళ చేతుల్లో డబ్బు ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఎట్లా సేవ్ చేయాలో తెలియదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ అని చూసేసి ఒక షో ఆఫ్ కోసము ఎక్కువ షో ఆఫ్ చేయడానికి ఇది చేస్తుంటారు. వాళ్ళకు వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు కంపేర్ ఏం చేసుకుంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 30+ వాళ్ళు చేయాల్సింది 40+ తో కంపేర్ చేసుకోవద్దు. ఓకే. ఇప్పుడు నేను 30+ ఉన్నా, మీరు 40+ ఉన్నారు, మీకు అపార్ట్మెంట్ ఉంది, మీకు ఒక కారు ఉంది. నేను మీతో కంపేర్ చేసుకొని నేను ఇక ఎంత లోన్ అయితే పర్వాలేదు నాకు, మళ్ళీ కార్ లోన్ తీసుకుంటా అంటే అది కుదరదు. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాని తగ్గట్టు ప్లానింగ్ ఉండాలి. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏజ్ని బట్టి కూడా మారుతుంది. ఓకే. అట్లానే మన దీన్ని బట్టి, మన జాబ్ని బట్టి, ఇన్కమ్ని బట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ జాబ్ రాగానే, అసలు యాక్చువల్ జాబ్ రాగానే చేయాల్సింది ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. వీళ్ళకు చాలా కంపెనీస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. ఇచ్చినా కానీ అవేం పట్టించుకోవద్దు. అవేంటంటే మనం జాబ్లో ఉంటామా లేదనేది తెలియదు, గ్యారంటీ ఉండదు. తర్వాత అసలు జాబ్లో అంటే ఏ జాబ్లో ఉంటామో తెలియదు, ఆ జాబ్లో ఉంటామని గ్యారంటీ ఉండదు, అసలు జాబ్ చేస్తామన్న గ్యారంటీ కూడా ఉండదు. చాలామంది బిజినెస్ వైపు పోతుంటారు 40 దాటగానే కూడా. వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసము దానికోసం వెళ్తుంటారు. సో అందుకని టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన ఇది ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫైనాన్షియల్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికి మనకేమైందంటే ఈ ఎంత తీసుకోవాలనేది తెలియదు, ఎక్కడ తీసుకోవాలనేది తెలియదు చాలామందికి. ఏం చేస్తారంటే కొంతమంది నేను చూశాను 10 లక్షలు 5 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ అది సరిపోదు. ఓకే. సో వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతుందో దానికి ఒక 10 టైమ్స్, అంటే బేసికల్గా చెప్పాలంటే ₹1 కోటి మినిమం అయితే ఉండాలి. ఇంకా ఎక్కువ శాలరీ కూడా 2 కోట్ల వరకు కూడా పోవచ్చు. అదొకటి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే వీళ్ళు కంపెనీ ఇచ్చిన పాలసీ ఉంటుంది కదా, ఎట్లా 2-3 లక్షలే ఇస్తారు వాళ్ళకు, కానీ అది సరిపోదు.
తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్లీ వీళ్ళకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న ఏజ్లో తీసుకుంటే తక్కువ ప్రీమియం పడుతుంది. ఓకే. అంటే 30 years వాళ్ళకు ఒక కొన్ని అసెట్స్ ఉంటాయండి. మనం తెలుగు అసెట్స్ అంటున్నాం కదా. అసెట్స్ ఏముంటాయంటే ఏజ్ వాళ్ళకు ఒక అసెట్. ఎట్లా అంటే తక్కువ ఏ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా తక్కువ ప్రీమియం పడుతుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువ కమిట్మెంట్స్ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండవు. అంటే పెళ్ళి, పిల్లలు, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఏమి ఉండవు. అప్పుడే పెళ్ళైనా కూడా చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్స్ పెద్ద ఫీజెస్ అవి ఉండవు. సో ఈ టైంలో వీళ్ళకి టైం కూడా ఎక్కువ ఉంటుంది, స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఏజ్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అంటే వీళ్ళకున్న అసెట్స్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఈ ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సెకండ్ పాయింట్. తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకంటే ఏదైనా మనకు అవసరం రావచ్చు, ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు. సో ఎమర్జెన్సీ ఫండ్ ఎట్లా ఉండాలంటే వీళ్ళకు ఇప్పుడు నెలకు ఒక 20,000 ఖర్చు ఉందనుకోండి, ఖర్చులు బట్టి నెలకు 20,000 ఖర్చు ఉందనుకోండి, ఒక 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అంటే 6 into 20,000 అంటే 1,20,000 ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. ఓకే. ఇది ఎక్కడ పెట్టుకోవాలనేది మన క్వశ్చన్. చాలా మంది ఏమంటారంటే ఆల్రెడీ సేవింగ్ ఏదో మన మ్యూచువల్ ఫండ్లో పెట్టాం కదా, స్టాక్ మార్కెట్లో పెట్టాం కదా అంటే అట్లా కుదరదు. అది దానికి లిక్విడిటీ ఉండాలి. అంటే నాకు ఇప్పుడు కావాలంటే ఇమీడియట్గా నాకు అకౌంట్లో పడాలి. ఓకే. సో దానికి ఏం చేయాలి? సరే మరి ఓన్లీ పోనీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో పెట్టుకుని అనుకోండి, దాంట్లో ఇంట్రెస్ట్ పెద్దగా రాదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనకు బేసికల్గా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని 8 to 9% అట్లా ఇచ్చేటివి కూడా ఉన్నాయి. ఇంకోటి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి లిక్విడిటీ ఉంటుంది, కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఓకే. సో ఇటువంటి వాటిలో పెట్టుకోవాలి. ఇక ఎమర్జెన్సీ ఫండ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వీళ్ళకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి. ఓకే. ఇక్కడ చాలా మంది వీళ్ళు ఏమనుకుంటారంటే నేను 30 years కదా, నాకేంది రిటైర్మెంట్ ఇప్పుడు ప్లానింగ్ ఏంది అనుకుంటారు. చాలా మంది ఏదో 40-50 years తీసుకుందాం అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోవాలంటే వీళ్ళు అప్పటికి ఒక మంచి కార్పస్ డెవలప్ అవుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. మరి వీళ్ళకి తెలియదు అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత రిటైర్మెంట్ కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కూడా చెప్పింది కరెక్ట్ సార్. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ అసలు వాళ్ళు ఫైనాన్షియల్ గోల్ అనేది తెలియదు. ఇక్కడ ఎంటర్ అవుతారు, ఏం ఐడియా లేదు. అవును, కంటిన్యూ. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక 30,000 అంటే మనం మరీ చిన్న 30,000 శాలరీ ఉన్న అతనే తీసుకుందాం, అతనికి ఒక 20,000 మిగులుతున్నాయి అనుకుందాం. సారీ 20,000 ఖర్చులు పోగా 10,000 మిగులుతున్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఒక 10,000 వచ్చే ఎంప్లాయీ ఆయన ఎంత సేవ్ చేయాలి, ఎంత రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలండి చూస్తే మనము వీళ్ళకి వచ్చే ఏదైతే మిగులుతుందో వీళ్ళు ఒక 20% రిటైర్మెంట్ కోసం పెట్టుకోవాలి. ఓకే. 10,000 మిగిలింది అనుకోండి, 20% అంటే 2,000. సో రిటైర్మెంట్ కోసం మనం ఎక్కడ పెట్టాలంటే ఎన్పిఎస్ ఉంది, ఈపీఎఫ్ ఉంది, పీపీఎఫ్ ఉంది. సో ఇటువంటి వాటిలో పెట్టుకోవాలి. 20% అకౌంట్, సారీ రికరింగ్ డిపాజిట్లో అంత రాదు. ఇవి యాక్చువల్లీ ఈ స్కీమ్స్ డిజైన్ చేసిందే రిటైర్మెంట్ కార్పస్ కోసం అనమాట. దీంట్లో ఏంటంటే మీకు కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది ఫ్యాక్టర్. రికరింగ్ డిపాజిట్ అనేది అంత ఇంట్రెస్ట్ రాదు దీంట్లో 8.5, 9 అట్లా వస్తుంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది. సో ఇది ఒకటి. 20% పోతే మిగతాది 80% ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక 10% గోల్డ్లో పెట్టుకోవచ్చు. ఓకే. 5 to 10% గోల్డ్లో పెట్టుకోవాలి. ఆ గోల్డ్ కూడా ఎట్లా అంటే నాకు 5% అంటే ఇప్పుడు 10% అనుకోండి, 10,000 10% ₹1,000. ₹1,000తో గోల్డ్ ఏమొస్తుంది అంటారు. యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి. ఓకే. దాంట్లో మీరు ₹8 పెట్టినా కూడా ఒక గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ దొరుకుతుంది. ఓకే. సో దాంట్లో పెట్టుకోవచ్చు. అంటే అక్కడ గోల్డ్ రేటు పెరిగితే అది పెరుగుద్ది, గోల్డ్ రేట్ తగ్గితే అది తగ్గుద్ది అనమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు జిఎస్టీ ఉండదు, ఎటువంటి గోల ఉండదు, అది ప్యూరిటీయా లేదా ఇటువంటి ఏమి టెన్షన్ ఉండదు. ఇంకా అదొకటి. ఇక మిగిలింది ఏదైతే ఉందో మీకు 70% మిగులుతుంది. ఈ 70% మీరు ఈక్విటీస్లో పెట్టుకోవాలి. ఓకే. ఈక్విటీస్ అనగానే జనాలు ఏం చేస్తారంటే మళ్ళీ స్టాక్ మార్కెట్లో పెట్టాలి. సో స్టాక్ మార్కెట్ అనగానే వీళ్ళు యూట్యూబ్లో ఆ ట్రేడింగ్, ఈ ఫేస్బుక్లో యాడ్స్ చూస్తారు, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, బెట్టింగ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా వీళ్ళు షేర్లు కొనాలి డైరెక్ట్. కాకపోతే వీళ్ళ ఏజ్కి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, అంత ఎడ్యుకేషన్ ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్ డైరెక్ట్ పెట్టకుండా ఇండైరెక్ట్గా పెట్టాలి. ఇండైరెక్ట్గా పెట్టాలంటే బెస్ట్ వే మ్యూచువల్ ఫండ్స్. మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే మ్యూచువల్ ఫండ్ ఏం కొనాలి. మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గర పోరు కదండి. అవును. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం కొనాలి. ఓకే.
సో బెస్ట్ ఏంటంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఫండ్తో చేయాలి. కళ్ళు మూసుకొని ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోవాలి. Okay. అసలు ఏం అవసరం లేదనమాట. దాంట్లో ఆటోమేటిక్గా మీకు 12 to 15% పర్ యానం రిటర్న్స్ వస్తాయి. అయితే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే మనం మరి ఇంకొక ఎపిసోడ్ 40 years అలా చేసామనుకోండి, అప్పటి ప్లానింగ్ వేరే ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ఉండదు. వీళ్ళకి ఈ లోపు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అంటే బయట వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ వీళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది. స్టాక్ మార్కెట్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, నేను అసలు ఎంత రిస్క్ తీసుకోగలను అనేది వాళ్ళకు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోయింది వీళ్ళకి. సో ఇలా చేసుకుంటూ పోతే వీళ్ళు మంచి ఇది చేసుకోవచ్చు అనమాట. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదేదో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. మళ్ళీ వీళ్ళు 40 years ఇది వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ మారుతుంది అనమాట. ఓకే. మీరు చెప్పే 30+ వాళ్ళకి ఇలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు మంచి ఫ్యూచర్లో ఇది చేసుకోవచ్చు అనమాట. అంటే 30+ వారు ఎలా సెట్ కావాలి అనేది ఒక 6 points చెప్పాడు సారు. దాన్ని ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.